భీష్ముడు పడిపోయిన తర్వాత ద్రోణుడు కౌరవ సైన్యానికి సర్వ సైన్యాధిపతి అయ్యాడు. పాండవులతో ద్రోణుడు 5 రోజులు యుద్ధం చేశాడు. మొదటి రోజున ద్రోణుడు శకట వ్యూహాన్ని పన్నాడు. పాండవులు కౌంచ వ్యూహాన్ని పన్నారు. ఈ రోజున జరిగిన యుద్ధంలో ద్రోణుడు ధర్మరాజును బంధించటమే లక్ష్యంగా పెట్టుకొని యుద్ధం చేశాడు. ఒక సమయంలో ద్రోణుడు ధర్మరాజును పట్టుకోపోయాడు. అప్పుడు అర్జునుడు వచ్చి ద్రోణుడు నివారించాడు. మనం అదంతా విన్నాం కదా. రెండో రోజు అది పట్టుకుంటే ఇంకోటి వచ్చాడు, ఇది పట్టుకుంటే ఇంకోటి వచ్చాడు. అది నేను చెప్పాల్సిన పనిలే. రెండవ రోజున ద్రోణుడు గరుడ వ్యూహాన్ని పన్నాడు. పాండవులు అర్ధమండల వ్యూహాన్ని పన్నారు. ఈ రోజున సుశర్మ సంసప్తకులతో కలిసి అర్జునుడితో ఘోరంగా యుద్ధం చేశాడు. అర్జునుడు ధర్మరాజు రక్షణకు సత్యజిత్తును నియమించి సంసప్తకుల మీదకు వెళ్ళాడు. యుద్ధం ప్రారంభమైంది. ద్రోణుడు ధర్మరాజు పట్టుకోవాలని చూస్తే సత్యజిత్తు అడ్డం పడ్డాడు. అదే మామూలు అందరూ పడుతుంటారు. సత్యజిత్తును ద్రోణుడు వధించాడు. తర్వాత సూర్యదత్తుణ్ణి కూడా వధించాడు. అదే రోజున కౌరవపక్షం వైపు నుండి భగదత్తుడు విజృంభించి వైష్ణవాస్త్రాన్ని అర్జునుడిపైకి ప్రయోగించాడు. అది తిరుగులేని అస్త్రం. దాని దాటికి పాండవ సైన్యమంతా నాశనమైపోవలసిందే. అప్పుడు పాండవులందరూ పెద్ద సంకట స్థితిలో పడ్డారు. ఇది గురువుకు సంబంధించిన పర్వమని చెప్పుకున్నాం కదా. అప్పుడు జగద్గురువైన శ్రీకృష్ణుడు పైకి లేచి ఆ వైష్ణవాస్త్రాన్ని స్వీకరించాడు. ఇక్కడో గురువు, అక్కడో గురువు, ఎంతమంది గురువులు. ఇది జగద్గురువు యొక్క విజృంభణ. తర్వాత అర్జునుడు భగదత్తుడిని వధించాడు. 3వ రోజు ద్రోణుడి యుద్ధంలో అత్యంత ముఖ్యమైనది. ఎందుకంటే ఈ రోజునే అభిమన్యుడు మరణించాడు. 3వ రోజున ద్రోణుడు పద్మవ్యూహాన్ని పన్నాడు. పాండవులు ఏ వ్యూహాన్ని పన్నలేదు. సైంధవుడు పాండవులను అడ్డగించాడు. యుద్ధంలో ద్రోణుడు అభిమన్యుడి మరణానికి ఉపాయం చెప్పాడు. వెంటనే కర్ణుడు ఆ ఉపాయాన్ని అమలు చేశాడు. తర్వాత అభిమన్యుడు మరణించాడు. ద్రోణుడు ఉపాయం చెప్పడం ఏమిటి అని ఇక్కడ కూడా సామాన్యులకు సందేహం వస్తుంది. మామూలే వస్తూనే ఉంటుంది కదా. ఇక్కడ ఒక దివ్య రహస్యం ఉంది. ద్రోణుడు దేవతాంశంతో పుట్టాడు. దుర్యోధనుడు మొదలైన రాక్షసాంశంతో పుట్టిన వారిని ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ వినాశనానికై ప్రేరేపించాలి. ఆ బాధ్యతను ద్రోణుడు నెరవేర్చాడు. అభిమన్యుడిని చంపటం వల్ల పాండవులలో విరోధాన్ని బాగా పెరుగుతుంది. ఆ విరోధాగ్ని, వాళ్ళకి విరోధాగ్ని పెరిగితే కదా నాశనం అవుతారు. దానివల్ల కౌరవ నాశనం తొందరగా జరుగుతుందని, దీనితో దేవతల లక్ష్యం నెరవేరుతుంది. ఇలా రాక్షసుల వైపున ఉండి తమ పని సాధించుకోవాలనుకునే దేవతాంశ కలవారు 5గురు ఉన్నారు. వారే భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, కర్ణుడు, అశ్వత్థామ. అందుచేత ద్రోణుడు అభిమన్యుడి విషయంలో అలా ప్రవర్తించాడు. ఆ సమయంలో ధర్మరాజు బాధపడుతుంటే వ్యాస మహర్షి మృత్యువు యొక్క ఉత్పత్తి గురించి చెప్పాడు. మనం తెలుసుకున్నాం. 16 మహారాజులు చరిత్రను చెప్పి శాంతింపజేశాడు. తర్వాత అర్జునుడు సైంధవుణ్ణి చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు. అప్పుడు అర్జునుడిని కాపాడుకునే బాధ్యతను జగద్గురువైన కృష్ణుడు స్వీకరించాడు. పరమగురువైన శివానుగ్రహాన్ని కలిగించాడు కదా. ఇక 4వ రోజు ద్రోణుడు చక్ర శకట వ్యూహాన్ని పన్నాడు. దానిలో గర్భవ్యూహాలుగా పద్మసూచి వ్యూహాలు, చాలా వ్యూహాలు పన్నాడు. చెప్పుకున్నాం కదా. ఊహంలో వ్యూహం, వ్యూహంలో వ్యూహం అని చెప్పుకున్నాం. అర్జునుడు వీటిని ఛేదించి, ఎందుకంటే సైంధవుణ్ణి దాచిపెట్టారు కదా, సైంధవుణ్ణి చంపాలి. సైంధవుడు కూడా విచిత్రమైన ఆ కథ వచ్చింది కదా. అర్జునుడు జగద్గురువైన శ్రీకృష్ణుని శరణు వేడాడు. శ్రీకృష్ణుడు అభయం ఇచ్చాడు. ఈ 4వ రోజున జరిగిన యుద్ధం ఘోరాతి ఘోరం, చెప్పలేనిది. ఎందుకంటే ఎంతోమంది వీరులు ఈ రోజున మరణించారు. ఈ రోజునే అర్జునుడు అందరితో యుద్ధం చేస్తూనే అశ్వాలకు సేద తీర్చాలని కృష్ణుడి ప్రేరణతో రణభూమిలో దివ్య సరస్సును నిర్మించాడు. అది ఎవరూ చేయలేని పని. ఎంతో ఆశ్చర్యకరమైన ఘటన. దాన్ని అర్జునుడు చేశాడు. తర్వాత ద్రోణుడు ఇచ్చిన అద్భుతమైన కవచాన్ని ఉపయోగించుకోలేని దుర్యోధనుడిని అర్జునుడు ఓడించి పారిపోయేలాగా చేశాడు. అదే రోజున సాత్వికి
భూరిశ్రవుణ్ణి చంపేశాడు. తర్వాత శ్రీకృష్ణుడు మాయను కల్పించగా అర్జునుడు సైంధవుణ్ణి వధించాడు. లేకపోతే కష్టం. ఈ గురువుల సంగతే ఇక్కడంతా. జగద్గురువు సహకారంతో అర్జునుడి సైంధవుని తలను అతడి తండ్రి అయినటువంటి వృద్ధక్షత్రుడి ఒడిలో పడేలాగా చేశాడు వృద్ధక్షత్రుడు. అలా సైంధవుడి వధ జరిగింది. ఆ 4వ రోజే రాత్రి అలంబుషుడు, అంజనపరుషుడు, అలాయుధుడు, ఘటోద్గజుడు మొదలైన మహావీరులంతా పరలోకానికి వెళ్ళారు. ఈ రోజున కర్ణుడి వద్ద శక్తి అనే ఏకైక ఆయుధం ఘటోద్గజుడిని చంపి వ్యర్థమైపోయింది. అది జగద్గురువైన కృష్ణుడు ఉపాయం వల్ల జరిగింది. ఇక ద్రోణుడి జీవితంలో చివరి రోజు 5వ రోజు. 5వ రోజున ద్రోణుడు విజృంభిస్తున్నాడు. అప్పుడు పాండవులు ఏమి చేయలేకపోతున్నారు. అప్పుడు ద్రోణుడు ఈ రోజున ద్రుపద విరాటులను చంపేశాడు. యుద్ధంలో ద్రోణార్జునులు ఎదురుపడ్డారు. అప్పుడు వారి యుద్ధం అత్యద్భుతమైంది. దానిని వ్యాసభగవానుడు ఎలా వర్ణించారంటే, 2 శివులు కొట్టుకుంటుంటే ఎలా ఉంటుందో అలా ఉన్నదిట. ఊహించటానికే భయం కలుగుతుంది. గెలుపు ఓటములు అక్కడ తేలలేదు. అక్కడ ఇంత కొట్టుకుంటూనే ఉన్నారు ఇంకాని, ఎప్పటికీ తేలలేదు అవి. తర్వాత తప్పుకున్నారు అంతే. తర్వాత ద్రోణుడి విజృంభణను అరికట్టకపోతే పాండవ సైన్యం నాశనం అయిపోతుందని శ్రీకృష్ణ పరమాత్మ గమనించాడు. అశ్వత్థామ మరణించాడు అనే వార్తను, ఇది అప్రియమైంది ఇప్పుడు. అంటే ద్రోణుడికి అశ్వత్థామ అంటే ప్రియం కదా, అందుకని అప్రియమైనటువంటి వార్తను ఎవరైనా చెబితే ఆయనపై విజయం సాధిస్తామన్నాడు. ఎందుకంటే అశ్వత్థామ అంటే చాలా ప్రియం. ఆ పోయాడనేది అప్రియం కదా, వింటే చాలు. అందుకు అర్జునుడు అంగీకరించలేదు. ఈ సమయంలో భీముడు మాళవరాజైన ఇంద్రవర్మకు చెందిన అశ్వత్థామ అనే ఏనుగును గదతో కొట్టి చంపేశాడు. నిజంగా జరిగింది అక్కడ. అప్పుడు ధర్మరాజు సందేహంలో సతమతమైపోతున్నాడు. ఆ సమయంలో భగవంతుడైన శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, జీవితాన్ని రక్షించుకోవటం కోసం అబద్ధాన్ని చెప్పవలసిన పరిస్థితి ఏర్పడితే అప్పుడు అబద్ధం చెప్పేవాడికి అసత్య దోషం వల్ల వచ్చే పాపం కలగదు అంటదు అన్నాడు. నిజమే కదా. ప్రాణం పోయేటప్పుడు మాత్రమే, ఎప్పుడూ అబద్ధాలు చెప్పడం కాదు. ఒకే అబద్ధం చెప్పమన్నాడు జీవితంలో. ఎప్పుడు అంటే ప్రాణం పోయేటప్పుడు. అంటే నువ్వు చచ్చిపోయేటప్పుడు కాదు, ప్రాణం పోయేటప్పుడు. అంటే నువ్వు అకాలంగా ప్రాణం పోయేటప్పుడు, ఎవరన్నా కొడితేటప్పుడు అప్పుడు చెప్పచ్చు అన్నాడు. అబ్బో నేను కాదు ఇంకెవడు అని చేయొచ్చు. అప్పుడు ధర్మరాజు ఆలోచించాడు. కృష్ణుడి మాటలు ఆ సమయానికి ధర్మంగా ఉన్నాయని భావించాడు. ఆ సమయంలో కనుక ప్రాణరక్షణ చేసుకోకపోతే ద్రోణుడు ఒక 1/2 రోజులోనే పాండవ సేనను నాశనం చేస్తాడని గ్రహించాడు. అశ్వత్థామా హతః అని గట్టిగా చెప్పి కుంజరః అని చిన్నగా చెప్పాడు. అబద్ధం ఎక్కడ చెప్పాడు? ఆ యుద్ధభూమిలో వినపడలేదు నీకు. నువ్వు చాలా ప్రేమ కాబట్టి అశ్వత్థామ అని వినపడింది. కుంజరః అనేది ఎందుకు వినపడలేదంటే ఒకటే గందరగోళం జరుగుతుంది. మంచి పనే. అంటే ఇదే మాట విన్నావు, ఎంత గందరగోళంలో అయినా వినపడిస్తుంది. వినే మాట పెదాలు బట్టి కుంజరః, ఎక్కడ పెదాలు తలగదు. అశ్వత్థామ హతః అశ్వత్థామ వినపడుతుంది కదా, పెదాలు కలుస్తాయి కదా. కుంజరః ఎక్కడ కల కుంజరః అన్నాడు. పెదాలు కలవలే. అబద్ధం ఎక్కడ చెప్పాడు? చెప్పాల్సిన పని లేదు. కుంజరః అన్నాడు అంతే. గట్టిగానే చెప్పాడు అది కూడా. అంటే అశ్వత్థామ మరణించాడు అని గట్టిగా చెప్పి, అది ఏనుగు కుంజరః అని, ఏనుగు అని చిన్నగా చెప్పాడని చెప్తారు. గట్టిగానే చెప్పాడు, కుంజరః అన్నాడు. వినపడలే. అదే సమయంలో సప్తఋషులు ఇంకా ఎందరో మహర్షులు సూక్ష్మ రూపంలో వచ్చి ద్రోణుడితో ఇలా అన్నారు, ఓ ద్రోణ, ఇక శస్త్రాన్ని విడిచిపెట్టు. ఎందుకంటే వాళ్ళకి సమయం అయిపోయింది, ఆయన తీసుకువెళ్ళేటువంటి టైం అయిపోయింది. ఎంతోమంది నిరపరాధులను చంపేస్తున్నావు, నువ్వెవరు అని తెలుసుకో మొదట. ఓ విప్రోత్తమ, అక్కడ బాణం కూర్చారు వాళ్ళు. ఓ విప్రోత్తమ అని బాణం కూర్చారు. విప్రోత్తముడు ఇక్కడ క్షత్రియుడు కావటానికి వీల్లేదు.
ఎట్లా క్షత్రియ అవుతావు నువ్వు? సాధ్యం లేదు. అందుకని ఇక ఈ మారణ హోమాన్ని చాలించు. ఇక నీ కర్తవ్యం పూర్తి అయిపోయింది, ఇక్కడ అయిపోయింది, నీ రుణం తీర్చేశావు, పరలోకానికి రా అని చెప్పారు. ద్రోణుడు వారి మాటలను పరిస్థితులను తెలుసుకొని అస్త్ర సన్యాసం చేసి యోగనిష్ఠుడయ్యాడు. అప్పుడు దృష్టద్యుమ్నుడు కత్తితో ఆయన తలని ఇంక ఉంటే ఏమైతే పోతే అంత నరికేశాడు. అలా ద్రోణాచార్యుడి కథ పూర్తి అయ్యింది. అప్పుడు అశ్వత్థామ రూపంలో పాండవులకు ఒక పెద్ద ముప్పు వచ్చి పడింది. అతడు తన తండ్రిని అన్యాయంగా చంపారని కోపించాడు. ఆయన కూడా బ్రాహ్మడే, అతను కూడా తెలుస్తుంది నిదానంగా. పాండవులందరినీ చంపాలని నారాయణాస్త్రాన్ని ప్రయోగించాడు, డబ్బును ప్రయోగించాడు. ఆయన దగ్గర ఉండింది అది ఒకటే, పోయింది. అప్పుడు అందరినీ శ్రీకృష్ణుడి దిక్కయ్యాడు. ఆయనలో చేరిపోయింది. ఆ జగద్గురువే అందరినీ శస్త్రాన్ని విడిచి నేలపై పడుకోమని ఉపాయాన్ని చెప్పాడు. ఎందుకంటే దానికి ఎవరైనా శస్త్రం పట్టుకో ఉంటే వాళ్ళ మీద పడి చంపేస్తుంది వాళ్ళను. అందరూ వదిలేసి అందరూ నమస్కారం చేయమని చెప్పాడు. రథాలు దిగమన్నాడు, ఏనుగులు దిగమన్నాడు, గుర్రాలు దిగమన్నాడు, చేతిలో ఉండేవన్నీ వదిలేసేయమన్నాడు. అన్నీ వదిలేశారు. రిక్తహస్తులే కింద పడి నమస్కారం చేయమన్నాడు ఆ నారాయణాస్త్రానికి. అప్పుడు భీముడి చేత కూడా పట్టుబట్టి ఆయుధాన్ని పడవేయించి తల వంచేలాగా చేశాడు. భీముడు ఒకడు బయలుదేరాడు. ఏం చేస్తావు, ఆ అస్త్రం ఏం చేస్తుందని బయలుదేరాడు. చాలా కష్టంగా వాడిని దగ్గరికి ఇద్దరు వెళ్ళారు. కృష్ణుడు అర్జునుడు వెళ్ళి ఆ మాయలో, కనపడనటువంటి మాయలో వెళ్ళి బలవంతంగా లాగి ఆ భీముడి చేతిలో గద ఉంది, పెద్ద గద, తీసి లాగి కింద కొట్టి పారేశారు. నేను బుద్ధిగిద్దులేదా నీకోని. నారాయణాస్త్రం అప్పుడు శాంతించింది. భీముడి మీద ఇంకా దూకాలనుంది. ఎప్పుడు గద లాగేశారో షీ అనిపోయింది అది. తర్వాత అశ్వత్థామ వెనక్కు తగ్గకోకుండా ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆయన చూసాడు. ఈ ఊరికే ఉండకోకుండా ఇంకొకటి ఉంది, అది భయం. దాని నుండి కృష్ణార్జునులు బయటపడ్డారు. ఎందుకంటే ఆగ్నేయాస్త్రానికి అంత మర్యాద ఇవ్వాల. అది చూసి అశ్వత్థామ ఆశ్చర్యపోయాడు కూడా. అప్పుడు వ్యాసమహర్షి ప్రత్యక్షమై శ్రీకృష్ణార్జునులే నరనారాయణ మహర్షులు, ఎందుకంటే దాని నుంచి బయటపడ్డారు, వాళ్ళు భయపడినట్టుగా బయటపడ్డారు. అంటే అశ్వత్థామకు ఆశ్చర్యమైంది. ఇదేంటి, దీని మామూలుగా బయటపడటానికి వీల్లేదే, ఇది అగ్ని అస్త్రం, వాళ్ళిద్దరిని సంహారం చేయాల, వాళ్ళదేరా అది, సొంతం వాళ్ళది, నీ దగ్గర ఏదో బాడీకి పెట్టుకున్నాడు అంతే నువ్వు కొన్ని రోజులు అని చెప్పాడు. అప్పుడు నరనారాయణ మహర్షులు రావాడు, వాళ్ళిద్దరూ వారు పరమశివుణ్ణి ఆరాధించారు అని చెప్పి శతరుద్రియాన్ని బోధించాడు. శివమహిమను చెప్పటంతో ఈ పర్వం సంపన్నమైంది. సమాప్తం అనకూడదు కదా, సంపన్నమైంది. మనం ప్రారంభంలో వ్యాసమహర్షి ఈ పర్వంలో అడుగడుగునా శివస్మరణ ఎందుకు చేశాడు అని ప్రశ్నించుకున్నాం కదా, దానికి ఇప్పుడు సమాధానాన్ని వినండి. ఎవరెవరు తమ ఆత్మబంధువులను కోల్పోయారో వారికి వ్యాసభగవానుడు శివమహిమను వర్ణించి చెప్పి దుఃఖాన్ని ఉపశమింపజేశాడు. అది ఇంతటి మారణ హోమాన్ని విన్నటువంటి, చదివినటువంటి పాఠకులకు, శ్రోతలకు కూడా శతరుద్రీయ పాఠంతో శాంతి లభిస్తుంది. శతరుద్రీయం అంటే యజుర్వేదం. ఇందులో విశేషమైన శివుడి నామాలున్నాయి. అవి శక్తివంతమైనటువంటి నామాలు కనుక ఈ పర్వాన్ని విన్నవారికి వేద పారాయణ చేసిన ఫలం లభిస్తుంది. ఘోర పాపాల నుంచి, ఘోర కర్మల నుంచి ముక్తులు కావటం జరుగుతుంది. నమఃశివాయ. ఓం నమఃశివాయ. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. మహాభారతంలో కర్ణ పర్వం. కర్ణుడు అంటే అందరికీ ఇష్టమే, సూర్యుడి పుత్రుడు కాబట్టి. పాండవుల్లో పెద్దవాడైనప్పటికీ దుష్ట చతుష్టయంలో చేరుకొని, కౌరవుల తట్టు చేరుకొని నిజమైన ధార్మిక విచారాన్ని తప్పి తాను విచిత్రమైనటువంటి ఒక వధతో చాలించుకున్నటువంటి వాడు.
ఇప్పటి నుంచి మనం దీనికి కర్ణ పర్వానికి వెళదాం. మళ్ళీ యుద్ధం కొంచెం ఉంటుంది. కర్ణుడి యుద్ధం బాగానే ఉంటుంది. వినేవాళ్ళకు శ్రద్ధ, చెప్పేవాళ్ళకు శ్రద్ధ, చమత్కారం ఇది దీంతో పోతుంది. ఇప్పుడు మనం కర్ణ పర్వానికి ప్రవేశిస్తున్నాం. 1వ అధ్యాయం. వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు ఇలా చెప్పాడు. ఓ మహారాజా, ద్రోణాచార్యుడు మరణించాడు. తర్వాత దుర్యోధనుడు మొదలైన రాజులు ఎంతో బాధపడ్డారు. తీవ్రంగా కలత చెందారు. అశ్వత్థామ వద్దకు వెళ్ళారు. మోహం వల్ల వారిలో బలము, ఉత్సాహము నశించాయి కూడా. వాడు ద్రోణుడి కోసం బాధపడుతూ ఎంతో దుఃఖిస్తూ అశ్వత్థామ చుట్టూ కూర్చున్నారు. శాస్త్రంలోని విషయాలను చెబుతూ 2 గడియల పాటు అశ్వత్థామను ఓదార్చారు. ఆ తర్వాత రాత్రి అయింది. రాజులందరూ తమ శిబిరాలకు వెళ్ళారు. అక్కడ కూడా వారు జరిగిన తీవ్రమైన వినాశనం గురించి ఆలోచించారు. దుఃఖంలో మునిగిపోయారు. సుఖంగా ఉండలేకపోయారు. వారిలో కర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని ఎంతో బాధపడ్డారు. ఆ రాత్రి దుర్యోధనుడి నివాసంలో తాము పాండవులకు పెట్టిన కష్టాల గురించి బాగా చింతించారు. అందుకే ఇట్లా అయిపోయింది మనకోని. మధ్య మధ్యలో రియలైజేషన్ వస్తున్నప్పటికి కూడా మళ్ళీ రాజస గుణం, తమో గుణం అడ్డం వస్తుంది కదా. జూదం వాడిన సమయంలో ద్రౌపదిని లాక్కొని రావటం, ఆమెకు అనేక కష్టాలు కలిగించడం, వీటన్నిటి గురించి ఎన్నోసార్లు చెప్పుకున్నారు. ఆ విషయాలను గుర్తు చేసుకున్నారు. వారెంతో దుఃఖిస్తూ మనసులోనే కలత చెందసాగారు. అలా వారికి ఆ ఒక్క రాత్రి 100 సంవత్సరాల్లాగా గడిచిపోయింది. మళ్ళీ ప్రభాతకాలం అవుతుంది కదా, స్వచ్ఛమైనటువంటి ప్రభాతకాలం. తెల్లవారింది. ఆ విధిగా కౌరవులంతా మామూలుగా అందరూ స్నానం చేశారు, సంధ్యావందనాలు చేశారు. తర్వాత చేయవలసిన పనులన్నీ చేసుకున్నారు. మళ్ళీ కాస్త సమాధానం ఊరట చెందకపోతే తప్పదు కదా. ఊరట చెందారు. మళ్ళీ యుద్ధానికి సిద్ధమయ్యారు. సైనికులకంతా ఆజ్ఞాపించారు. కవచాలు, ఆయుధాలను ధరించారు. మంగళకృత్యాలను నిర్వర్తించారు. కాకుండా దుఃఖం కూడా మరచకపోతే అయ్యలేదే. అట్లే దుఃఖంగా కూర్చుంటే వచ్చి చంపేస్తారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.